వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం బీహార్ ఎన్నికలతో పాటు ఇక్కడ మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా అవుతున్నాయి. సో బీహార్ లో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి చాలా అవసరమైనటువంటి ఎన్నిక. ఎందుకంటే నితీష్ కుమార్ సర్కార్ తోటే ప్రస్తుతం అక్కడ బీహార్ లో ఎన్డీఏ సర్కార్ నడుస్తుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా నితీష్ కుమార్ ని ఇప్పుడు గెలిపించుకునే బాధ్యత కూడా మోడీ పైన చాలా అవసరం. మరి బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు, ప్రజలు ఎటు సైడ్ వెళ్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే సో కొంతమంది సర్వే చేయడం అనేది కూడా జరిగింది. ఆ సర్వే ప్రకారం ఎవరికి అనుకూలంగా ఉన్నది అనేది చూద్దాం. సో బీహార్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అన్న దానిపైన సర్వే చేశారు. దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న బీహార్ ఎలక్షన్స్, రెండు కూటముల మధ్య నెక్ టు నెక్ ఫైట్. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దాదాపుగా 40.2% అవకాశాలు ఉన్నాయి. సి ఓటర్ ఇది చేసింది సి ఓటర్ సర్వేలో సంచలన విషయాలు. సో సి ఓటర్ సంస్థ చేసినటువంటి దాంట్లో దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోర్లో ఎన్డీఏ ఇండియా కూటమి మహాగఠ్ బంధన్ ప్రశాంత్ కిషోర్ జన్ స్వరాజ్ పార్టీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. మొదటి విడత కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు కూడా ప్రక్రియ కొనసాగుతుంది. సో బీహార్ ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరిని ఇంటికి పంపనున్నారు అనేది ఉత్కంఠగా రేపుతుంది. సో వీళ్ళ సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే ఎన్డీఏ అలాగే ఎంసీబీ మహాగఠబంధన్, సో ఇక్కడనే కాంగ్రెస్ జన్ స్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్డీఏకి దాదాపుగా అంటే వీళ్ళు ప్రస్తుతం చేసినటువంటి సర్వేలో బీహార్ ప్రజలు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి బీహార్ ప్రజలు జయగొట్టబోతున్నట్లు వెల్లడైంది. ఎన్డీఏ కూటమికి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 40.2% అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మహాగఠబంధన్ కి 38.3%, జన్ స్వరాజ్ పార్టీకి కేవలం 13.3% అవకాశాలు అంచనా వేసింది. అయితే ఇండియా కూటమి మధ్య కేవలం 2% మాత్రమే మార్జిన్ ఉండడంతో అంతిమంగా విజయం ఎవరి వైపు నిలవబోతుంది అన్నది సంచలనంగా మారడం అనేది కూడా జరిగింది. అలాగే బీహార్ సమస్యలు తీర్చేది వాళ్ళే అన్నట్టు కూడా కొంతమంది చిరాగ్ పాషాన్ పొత్తు మార్చుకునే అవకాశం ఉందని 35%, జింతాన్ మార్చి 15%, ఈ విధంగా కూడా వాళ్ళు చేశారు. అలాగే ముఖ్యమంత్రిగా తేజస్వి నితీష్ కుమార్ పైన కూడా వాళ్ళు సర్వే చేశారు. ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రికి కొనసాగలా అనే ప్రశ్నకి 47.6% మంది ఓటర్లు ఓకే చెప్పగా 39.7% మంది నో చెప్పారు. ఏమి చెప్పలేమని మరో 121.7 మంది సో ఇక్కడ తప్పుపడ్డది అనుకుంటా. అలాగే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఏకంగా 36.2% మంది మద్దతు ఇవ్వగా 23.2% ప్రశాంత్ కిషోర్ రెండో స్థానంలో నిలిచారు. సో 15.9%తో నితీష్ కుమార్ కి మద్దతు తెలిపింది. సో ఇక్కడ ఏంటంటే ఎంజీబీకి ఎన్డీఏకి కేవలం 2% మాత్రమే తేడా ఉంది. సో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేమని చెప్పేసి అంటున్నారు. సో ఈసారి మరి బీహార్ లో మాత్రం ఎన్డీఏ సర్కార్ వస్తేనే కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ కి కొంచెం మంచి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ మధ్య కాలంలో ఆర్థిక అంటే బడ్జెట్ విషయంలో కూడా బీహార్ కి పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. మరి ఈసారి ఎన్డీఏ గెలుస్తుందా, ఎంజీబీ గెలుస్తుందా, ఈ 2% ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ సైడ్ మారుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.